హైడ్రా విధి విధానాలపై అధికారులకు పలు సూచనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఔటర్ రింగ్ రోడ్డు వరకు 2000 చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా విధులు నిర్వహించేలా ఉండాలన్నారు. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అనాధికారిక హోర్డింగ్స్, ఫ్లెక్సీల తొలగింపు, అపరాధ రుసుము వసూలు బాధ్యత హైడ్రాకు బదలాయించాలని రేవంత్ నిర్ణయించారు. జోన్ల విభజనలో పోలీస్ స్టేషన్ పరిధులు, అసెంబ్లీ నియోజకవర్గ పరిధులు పూర్తిగా ఒకే జోన్లో వచ్చేలా జాగ్రత్త వహించాలని చెప్పారు. నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల విషయంలో నిబంధనలు కఠినతరం చేసేలా అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ సూచనలు చేశారు. హెచ్ఎండిఏ, వాటర్ వర్క్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, మున్సిపల్ విభాగాల మధ్య ఎప్పటికప్పుడు సమన్వయం ఉండేలా చూడాలన్నారు. ఒక బలమైన వ్యవస్థగా హైడ్రా ఉండాలన్నారు. అవసరమైతే ప్రత్యేక నిధులు కేటాయించే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్ కోరారు. మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు, అలాగే అధికారులకు కొన్ని సూచనలు కూడా చేశారు. వివరాలు ఏంటి? గుడ్ ఈవినింగ్ సంతోషి. ఈరోజు హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ నగరాన్ని విస్తరింపజేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కొత్త ప్రణాళికతో ముందుకు పోతున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్కు ఆనుకొని ఉన్న మొత్తం ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే 2000 చదరపు కిలోమీటర్ల లోపు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ ఉందో హైదరాబాద్ నగరాన్ని మొత్తం ఆ ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా హైదరాబాద్ నగరాన్ని విస్తరింపజేయాలి. దాంతోపాటు నివాసాలకు జనాభాకు ఇబ్బంది కాకుండా, అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి వచ్చే ప్రజానికానికి కూడా ఇబ్బంది కాకుండా వసతులు కల్పిస్తే హైదరాబాద్ నగరంతో పాటు శివారు మున్సిపాలిటీ పరిధిలో మొత్తం ఔటర్ రింగ్ రోడ్ల పడ కూడా హైదరాబాద్ పెద్ద ఎత్తున అభివృద్ధి అవుతుంది. దేశంలోనే అతిపెద్ద నగరంగా కూడా తీర్చిదిద్దబడుతుంది. దీనికోసం ఈరోజు జిహెచ్ఎంసీ, అదేవిధంగా జిహెచ్ఎంసీ తర్వాత జిహెచ్ఎంసీతో పాటు వాటర్ వర్క్స్, తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్, మున్సిపల్, ఈ 4 విభాగాల ఆధ్వర్యంలో సమన్వయం చేసుకొని ముందుకు పోవాలి. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 150 డివిజన్లతో ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. అదేవిధంగా నగర శివారులో కొన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఉన్నాయి. కొన్ని పెద్ద గ్రామ పంచాయతీ కూడా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ ఈరోజు నిర్మాణం జరిగిందో ఔటర్ రింగ్ రోడ్ మొత్తం కూడా కలిపి రేపు భవిష్యత్తులో ఒక పెద్ద నగరంగా తీర్చిదిద్దేందుకే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన దృష్టి పెట్టారు. దీనికి ఒక హైడ్రా అనే పేరు కూడా పెట్టడం జరిగింది. ఈ హైడ్రాకు సంబంధించి ఈరోజు ఏదైతే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ పై హైడ్రాపై ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో చాలా కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్తో పాటు జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి, అదేవిధంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రంగనాథ్తో పాటు హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్ అథారిటీ MUDA ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ కూడా ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఇందులో ప్రధానంగా కూడా ఒకసారి చూస్తే ఔటర్ రింగ్ రోడ్డుకు 2000 చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా విధులు నిర్వహించేలా ఉండాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణ విషయంలో నిబంధనలు కఠినతరం చేసేలా అధ్యయనం చేయండి అని చెప్పి కూడా విధి విధానాలు రూపొందించాలని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు జోన్స్ ఏర్పాటు చేయడం కానీ విభాగాలు ఏర్పాటు చేసేటప్పుడు ఒకే జోన్లో పోలీస్ స్టేషన్లు, అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం కూడా ఒకే జోన్లో పూర్తిగా ఉండే విధంగా పరిధులు పూర్తిగా ఒకే విధంగా ఉండే విధంగా నియమించాలని చెప్పి ఒక జోన్లో 10 పోలీస్ స్టేషన్లకి 4-5 జోన్లు కాకుండా ఆ జోన్ పరిధిలో ఒక అసెంబ్లీ నియోజకవర్గం ప్లస్ పోలీస్ స్టేషన్లు అన్నీ ఒకటే జోన్ పరిధిలోకి వచ్చే విధంగా కూడా ముందుకు పోవాలని చెప్పడం జరిగింది. అయితే దీనివల్ల ఈరోజు ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం కూడా దాదాపు 2000 చదరపు కిలోమీటర్లు పరిధి తీసుకొని ఈ హైదరాబాద్ నగరాన్ని విస్తృతంగా పెద్ద ఎత్తున పెంచడం వల్ల వివిధ జిల్లాల నుంచి, దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి జనాభా వచ్చి ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకోవడం, దానికి హైదరాబాద్ నగరం పైనే పెద్ద ఎత్తున భారం పడుతుండడం వల్ల ఈరోజు మంచినీటి సమస్య కానీ, డ్రైనేజీ సమస్య కానీ, ఇతర సమస్యలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. ఈ శివారు ప్రాంతానికి మొత్తం ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయడం వల్ల ప్రజలు అక్కడ నివసించడానికి వస్తూ ఉంది. ఇప్పటికే హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రో రైలు వ్యవస్థను ఈరోజు విస్తరింపజేసేందుకు కసరత్తు జరుగుతూ ఉంది. ఇంకా మెట్రో స్టేషన్, మెట్రో రైలు పొడిగించేందుకు
మరోవైపు ఎంఎంటీఎస్ రైళ్ల వ్యవస్థ కూడా హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఈరోజు విస్తరింపజేసేందుకు ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇతర ట్రాన్స్పోర్ట్ రంగం కూడా పెద్ద ఎత్తున విస్తరింపజేస్తుంది. కాబట్టి అదేవిధంగా మంచినీరు, కృష్ణా నీరు కానీ మంజీరా నీరు కానీ ఈరోజు హైదరాబాద్తో పాటు ఔటర్ రింగ్ రోడ్ లోపల నివసించే ప్రతి ప్రజానికానికి కూడా మంచినీరు సరఫరా ప్లస్ విద్యుత్ సరఫరా ఇవన్నీ మెరుగుపరిచేందుకు కూడా ప్రభుత్వం ఒక దీర్ఘకాలిక చర్యలతో ముందుకు పోతుందని చెప్పి ఈరోజు సమావేశంలో చెప్పడం జరిగింది. కాబట్టి అసెంబ్లీ సమావేశాల్లోపు ఖచ్చితంగా ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలపైన సంబంధిత అధికారులు సమన్వయం చేసుకొని ఇంకా పూర్తి స్థాయిలో ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పి విధి విధానాలు రూపొందించాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా నాలాల చెరువు కబ్జాలు కానీ, చెరువులు కబ్జాలు కానీ, ఈ ఓటింగ్కి సంబంధించిన రుసుము కానీ, అపరాధ రుసుములు ఇవన్నీ కూడా హైడ్రాకే చెల్లించే విధంగా జిహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, డిజాస్టర్ మేనేజ్మెంట్ వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకోవాలని చెప్పిన నేపథ్యంలో అధికారులు ఆ దిశగా ఈ నివేదికలు రూపొందించే పనిలో కూడా నిమగ్నమయ్యారని చెప్పి అనుకోవాలి. సంతోషి. రైట్ రామ్, థ్యాంక్స్ ఫర్ ది ఎంటైర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ.